హూ ఈజ్ హ్యూమన్? మనిషి ఎలా నిర్మించబడ్డాడు? మనిషి ఒక నిర్మితమైన ప్రాణి, పూర్తి ప్రణాళికతో సృష్టింపబడ్డాడు. కీర్తనలు 139, 14వ వచనం ఏం చెప్తుందో చూద్దామా? నీవు నన్ను కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. మరి ఇంత ఆశ్చర్యం కలిగించే విధంగా, ఇంత భయం పుట్టించే విధంగా దేవుడు మనిషిని మరి ఎలా చేసుంటారు? ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వానిని సృజించెను. అంటే మనిషి దేవుని స్వరూపంలో చేయబడ్డారు, ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మరి 2 కొరింథీ 4వ అధ్యాయము 16వ వచనంలో ఏముందో ఒక్కసారి చూద్దామా? కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే ఇక్కడ మనిషి 2 పార్ట్స్గా డివైడ్ అయినట్టు చూస్తున్నాము. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. మరి ఈ బాహ్య పురుషుడు ఎవరు, అంతరంగ పురుషుడు ఎవరు చూద్దామా? 2 కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనంలో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోవును. ఇక్కడ గుడారం అంటే ఏంటి అంటే మన శరీరం. మరి 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో ఒకసారి చూద్దామా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? అంటే భూమి మీద గుడారము మన శరీరము. సో మన బాహ్య పురుషుడు ఎవరు అంటే మన శరీరము. మరి అంతరంగ పురుషుడు ఎవరో ఒకసారి తెలుసుకుందామా? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే జీవమును ఆత్మను 2 కూడా ఆయన ఊదగా నరుడు జీవాత్మ ఆయను. 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఇక్కడ మనము ఆత్మని, జీవాన్ని, శరీరాన్ని 3 పార్ట్స్గా ఇప్పుడు మనిషిని మనం చూస్తూ ఉన్నాము. సో మనిషి 2గా కాదు 3గా డివైడ్ అయి ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అంటే మనిషికి ఉన్నది శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరాన్ని బాహ్య పురుషుడు అని అంటాము, జీవము ఆత్మని కలిపి అంతరంగ పురుషుడు అని అంటాము. సో ఈ బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు 2 కలిసి మనిషి జీవం అయి ఉన్నాడు. మరి శరీరము, ప్రాణము, ఆత్మ ఈ 3 చేసే పనులేంటో తెలుసుకుందామా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఇలా చెప్పబడింది, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయించుతిరో వాటిని చేయకుందురు. మన శరీరము భౌతిక రూపం. మనం మట్టితో సృష్టించబడ్డాము కాబట్టి మనము ఈ లోకంతో సంబంధంలో ఉంటూ ఉంటాము. కానీ మన ఆత్మ దేవునితో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే శరీరముకు ఆత్మ, ఆత్మకు శరీరము వ్యతిరేకంగా ఉంటుంది. మరి ప్రాణం ఏం చేస్తుంది? కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనంలో నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు,
దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేనాయన్ను స్తుతించెదను. మన సౌల్ మన నిర్ణయాలను తీసుకుంటుంది. మన మనోభావాలను, మన ఆలోచనలను, మన నిర్ణయాలను అన్నీ కూడా సౌలే తీసుకుంటుంది. మన సౌల్లో మంచి నింపుకుంటే మంచి నిర్ణయాలు, అలాగే చెడు నింపుకుంటే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే మనము మంచినే నింపుకొని మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలే తీసుకుందాం. మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డవారము. శరీరం, ప్రాణం, ఆత్మతో కూడిన సంపూర్ణ సృష్టి. మరి మనిషిని ప్రేమించి దేవుడు ఎంతో ప్రేమగా మనిషిని ఇంత అందంగా చేసుకున్న నా దేవుడిని మనము పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ నా దేవుడైన ప్రభువుని నేను ప్రేమించవలసిన దానిగా ఉన్నాను కదా. ఇందును బట్టి నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి మిమ్మల్ని సృష్టించిన విధానాన్ని చూసి మీకు భయమును, ఆశ్చర్యమును కలిగిందా? ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.